నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అత్తయ్య. సార్, మా ఆయనకి భోజనం పెట్టేసి వెళ్తాను. ఒక్క అరగంట టైం ఇవ్వండి. సరే అమ్మా, త్వరగా వెళ్ళు. అరగంట మాత్రమే టైం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. రాహుల్ బాబు, ఎందుకు వచ్చావు? మీరు ఆకలితో ఉంటారని మీకోసం భోజనం తీసుకుని వచ్చాను. ఎవరు రమ్మన్నారు నిన్ను? మీకోసమే వచ్చాను రాహుల్ బాబు. నా కోసం నువ్వు తప్ప ఇంకెవరు ఆలోచించరు అనుకుంటున్నావా? బుద్ధి లేదా అసలు నీకు? నేను అసలే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నువ్వింకా చిరాకు తెప్పించుకో. పో ఇక్కడి నుంచి. నన్ను చూడ్డం మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళా మూలను కూర్చుంటాను. మీరు మాత్రం భోంచేయండి. నాకు అక్కర్లేదు, నేను తినను. ఇక్కడి నుంచి వెళ్ళు. మీరిలా అంటే ఎలా? మీరు భోంచేసేంత వరకు నేను వెళ్ళను. కావాలంటే స్టేషన్ బయటే కూర్చుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? వెళ్ళమని చెప్పాను కదా, పో. ఏమయ్యా, సార్. ఆ అమ్మాయి ఉందా, వెళ్ళిపోయిందా చూడు. అలాగే సార్. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నారు? ఏం లేదండి, మా ఆయన కోసం క్యారేజ్ తీసుకొచ్చాను. ఆయనేమో భోంచేయనంటున్నారు. ఆయన తినేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. స్టేషన్లో కూర్చుంటే మీకేమైనా డిస్టర్బెన్స్ అవుతుందని బయటే కూర్చున్నాను. బాలే దానివమ్మా, ఉండి ఇప్పుడే వస్తాను. హలో బాబు, ఏంటి మీ ఆవిడ క్యారెస్ తీసుకొచ్చి తినమని చెప్తే తిననన్నావంట? ఏంటి నీ ప్రాబ్లం భోజనం చేయడానికి? పాపం అమ్మాయి స్టేషన్ బయటనే కూర్చొని ఉంది. ఏంటి నిజంగానే స్టేషన్ బయట ఉందా? నేను వెళ్ళమని చెప్పాను కదా. నువ్వు భోజనం చేసే వరకు వెళ్ళనంటే వెళ్ళనంటుంది. బెదిరించినా భయపెట్టించినా వెళ్ళనంటుంది. నువ్వు భోంచేస్తేనే వెళ్తుందంట. ఆవిడను పంపిస్తాను, నువ్వు భోంచేయి. సరే. రామ్మా. కూర్చోండి రాహుల్ బాబు. రాహుల్ బాబు, తినండి. నేను తింటాను.
ఇంట్లో అమ్మ నాన్న భోంచేశారా? మీరు ఇలా ఉంటే వాళ్ళు ఎలా తింటారు? అందుకే మీకోసం భోజనం తీసుకొచ్చాను. ముందు మీరు తినండి. అయ్యో, నిదానంగా. ఇదిగో తాగండి. అభి, నువ్వు తిన్నావా? నువ్వు కూడా కొంచెం తిను. తినబి. రాహుల్ బాబు, నాకు చాలు. మీరు తినండి. నాకు చాలా అభి. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు త్వరగా వెళ్ళు. సరే రాహుల్ బాబు, మీరెక్కువ ఆలోచించకండి. మీరు ఏ తప్పు చేయలేదు. మీరు నిర్దోషని తొందరలోనే బయటకొస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. రాహుల్ బాబు, ఇదిగోండి వాటర్. నేను వెళ్ళొస్తాను.